హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, చెల్లపల్లి విజయారెడ్డి ఇన్సిడెంట్ ఇప్పటికీ 20 రోజులు అయినప్పటికీ ఇప్పటికి కూడా ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుందో కారణాలు తెలియదు. బట్ పోలీసులు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. ప్రెస్ మీట్ పెడతామని చెప్పేసి 10 రోజుల కింద చెప్పారు, కానీ ఇప్పటి వరకు కూడా పెట్టలేదు. మరి అసలు ఏం జరుగుతుంది ఆ విషయంలో? అసలు కేసుకు ముందెళ్తుందా లేదా? మరి వాళ్ళ పైన ఏమన్నా ఒత్తిడి ఉందా సార్? ఏంటి అప్డేట్స్ ఏమన్నా ఉన్నాయా సార్ ఈ విషయం? విజయారెడ్డి వాళ్ళ పిల్లలు చైతన్యారెడ్డి, విశాల్ రెడ్డి జనవరి 30 12 గంటల తర్వాత చర్లపల్లి దగ్గర ఉన్న రైల్ ట్రాక్ మీద నిలబడి ముగ్గురు హగ్ చేసుకొని అక్కడ వస్తున్న గూడ్స్ బండి కింద పడి చనిపోయారు. సో ఇది అప్పట్లో సంచలనం క్రియేట్ చేసింది. దాదాపు 10 రోజుల పాటు 10-15 రోజుల పాటు ఇది అందరినీ కలిసివేసింది. ఎందుకంటే వాళ్ళు ఇంటిలో నుంచి ఆమె 6 గంటలకు బయలుదేరింది. మొదట వెళ్ళి వాళ్ళ బాబుని హాస్టల్లో నుంచి తీసుకొచ్చింది. తర్వాత వాళ్ళ పాపని హాస్టల్లో నుంచి తీసుకొచ్చింది. సో వాళ్ళ పాపని అంతకుముందే ఒక రోజు ముందే 29 వాళ్ళ పాపని వదిలిపెట్టింది. ఎందుకంటే 27 పాపని హాస్టల్ నుంచి తీసుకొచ్చి IIT ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయించి మళ్ళీ 29 తీసుకెళ్ళి వదిలి మళ్ళీ 30 ఆ పాపని తీసుకొచ్చింది. సో ఇద్దరు కూడా పెద్ద పిల్లలు. పాపకి 18 ఇయర్స్, బాబుకి 17 ఇయర్స్. రైల్వే స్టేషన్లోకి తీసుకెళ్ళి అక్కడ కారు పార్క్ చేసి ఆ పార్కింగ్ స్లిప్ మీద ఆత్మహత్య లేఖ రాసింది. ఇలాగా నాకు బతుకు మీద ఆశ లేదు, బతుకు మీద కోరిక లేదు, బతకడానికి ఎంతో ట్రై చేశాను కానీ నా వల్ల కావట్లేదు, కానీ నేను పిల్లల్ని వదిలేసి వెళ్ళలేకపోతున్నాను. సో అందుకని పిల్లల్ని కూడా నా వెంట తీసుకెళ్తున్నాను. మా ఆత్మహత్యకి ఎవరో కారణం కాదు అనేది తల్లికి రాసిన, అమ్మ నన్ను క్షమించు అని తల్లికి రాసిన లేఖ పోలీసులకు దొరికింది. అక్కడ CCTV ఫుటేజ్లో వాళ్ళు ముగ్గురు కూడా అటు ఇటు తిరుగుతున్నారు. వాటర్ బాటిల్ ఆమె పెట్టుకొని ఉంది. ముగ్గురు తిరిగి నైట్ ఫుల్గా నైట్ అయినాక ట్రాక్ మీద నడుచుకుంటూ వెళ్ళి కొంత దూరం అక్కడ నిలబడి చనిపోయారు. ఆ లోకోమోటివ్ ట్రైన్ డ్రైవర్ చెప్పింది కూడా, నేను ఒకరే అనుకున్నాను, నాకు చీకట్లో ఆ లైట్లు దీంట్లో సరిగా తెలియదు, ముగ్గురు హగ్ చేసుకుంటున్నారు, ఒకరే అనుకున్నాను అని చెప్పారు. ఒకరే అనుకున్నారు. ఆ రైల్వే స్టేషన్ మాస్టర్ కూడా ఒకరే అని తెలిసింది. ఆయన ఇంకొక కుర్రాన్ని పంపించాడు. అతను ఒక 2-3 కిలోమీటర్లు నడుచుకుంటా వెళితే అక్కడ కుక్కలు 3 శవాల మీద కుక్కలు దాడి చేసే క్రమం కనబడుతూ అతను తరిమేసి మార్నింగ్ వరకు అక్కడే ఉన్నాడు. అతను ఏమనుకున్నంటే ఈ బాబు ఫేస్ డ్యామేజ్ అయిపోయి ఉంటే ఇతను హస్బెండ్ ఏమో భార్యాభర్త పాప అని అతను అనుకున్నాడు. కానీ తర్వాత అతనికి తెలిసింది వీళ్ళు ఇద్దరు పిల్లలు తల్లి అని. సో ఇదంతా అబ్బాయి కూడా ఫేస్బుక్లో తన అనుభవాలు కూడా రాత్రంతా శవాలతో ఉండడం, మార్నింగ్ వరకు, అవన్నీ కూడా ఎంత బాధాకరంగా ఉందో అనేది అతను రాసుకున్నాడు. సో ఈ వీడియోలంతా రిలీజ్ అయ్యేసరికి ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎంత పెద్ద పిల్లల్ని ఆమె ఎలా చంపింది, ఎలా కన్విన్స్ చేసింది, వాళ్ళకి ఏమన్నా మత్తు మంది ఇచ్చిందా, మైల్డ్గా ఏమన్నా మత్తు ఇచ్చి తన కంట్రోల్లోకి తీసుకుందా, లేకపోతే ఎలా చెప్పింది, ఏం చెప్పింది, ఎక్కడ కూడా వాళ్ళు ఆర్గ్యూ చేస్తున్నట్టు గొడవ పడుతున్నట్టు లేదు తల్లితో. ఆ ఏజ్ పిల్లలు చచ్చిపోదాం రండి అంటే కళ్ళు మూసుకొని వెళ్ళరు కదా, అమ్మ వద్దమ్మా అంటారు, ఏదో చెప్తారు. ఎందుకంటే వాళ్ళకి ఏ రకమైన మామూలు సమస్యలు కూడా లేవు, ఆర్థిక పరంగా సమస్యలు లేవు. ఆల్రెడీ ప్లాట్లు ఉన్నాయి, కొత్త ఇల్లు కిర్జాదిగూడలో ఇల్లు కడుతున్నారు. భర్త దుబాయ్లో సంపాదిస్తున్నాడు. ఈమె IT ఇండస్ట్రీలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక టీమ్ లీడర్గా ఉంది. ఆర్థిక సమస్యలు లేవు, భర్తతో ఈమెకి ఎటువంటి ఇబ్బందులు లేవు. పిల్లలు మంచిగా చదువుకుంటున్నారు, కూతురు మంచి క్లవరు, బాబు కూడా పర్వాలేదు చదువులో, ఎక్స్ట్రా కరిక్యులర్గా బాగా యాక్టివ్గా ఉంటాడని ప్రిన్సిపాల్ చెప్పారు. సో పిల్లలతో ఇబ్బంది లేదు, భర్తతో ఇబ్బంది లేదు, ఫ్యామిలీ తల్లితో కలిసి ఉంటుంది. ఆమె ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆమె ఎందుకు చనిపోవాలనుకుంది, అది కూడా 28వ తేదీ వాళ్ళ పెళ్లి రోజు అయితే 31వ తేదీ భర్త పుట్టినరోజు. అంటే ఆమె ఎప్పుడు నిర్ణయించుకుంది అసలు చనిపోవాలని. రెండోది, ఎప్పుడు పిల్లల్ని కూడా చంపాలని నిర్ణయించుకుంది. ఈ 2 విషయాలు కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆమె ముందు నుంచి కూడా అనుకొని ఉండే అవకాశం ఉంది. మామూలుగా ఆత్మహత్య అనేది అప్పటికప్పుడు రాదు, ఆ థాట్ అనేది ఎప్పటి నుంచో ఉంటుంది, ఆమెకి ఎప్పటి నుంచో ఉండుంటుంది. కానీ పిల్లల్ని చంపాలనే నిర్ణయం ఆమె ఎప్పుడు తీసుకుంది అనేది ఒకటి. రెండోది, ఆ రోజే ఎందుకు ఆమె భర్త పుట్టినరోజే ఎందుకు సెలెక్ట్ చేసుకుంది అనేది కూడా ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్.
అట్లాగే ఇందాక చెప్పినట్టుగా పిల్లల్ని ఎలా కన్విన్స్ చేసింది, వీళ్ళెందుకు ఆమె చెప్పిన దానికి తలుపుకుంటూ వెళ్ళిపోయారు. సో ఇది ఈ క్వశ్చన్స్కి ఇప్పటివరకు ఆన్సర్ లేదు. మామూలుగా రైల్వే ట్రాక్ మీద జరిగినప్పుడు జనరల్గా లా అండ్ ఆర్డర్ పోలీసులు దాన్ని టేకప్ చేయరు. అక్కడే గవర్నమెంట్ రైల్వే పోలీస్ అంటారు, జిఆర్పి అంటారు. మామూలుగా రైల్వే పోలీసులో ఆర్పిఎఫ్ అని ఉంటారు, రైల్వే పోలీస్ ప్రొటెక్షన్ పోలీస్ అనమాట. వాళ్ళేమో రైల్లో ఉండే గూడ్స్ అంటే రైల్వే ఆస్తులకు సంబంధించి పరిరక్షించే బాధ్యత వాళ్ళది. విత్ ఇన్ ద ప్రెమైసెస్, రైల్వే ప్రెమైసెస్లో క్రైమ్ జరిగితే దాన్ని చూసేవాళ్ళు స్టేట్ రైల్వే పోలీస్ అని అంటారు, వీళ్ళు చూడాలి. సో ఇప్పుడు ఈ స్టేట్ రైల్వే గవర్నమెంట్ రైల్వే పోలీస్ అనేది చూడాలి, జిఆర్పి అంటారు. ఈ జిఆర్పి వాళ్ళు ఇప్పుడు ఈ కేసుని టేకప్ చేశారు. ఇప్పుడు జరిగింది 31 అనుకున్నా కూడా ఈరోజు 22. సో 22 రోజులు అయిపోయింది. 22 రోజులు అయిపోయినా కూడా ఇప్పటి వరకు వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టి అసలు 22 రోజుల్లో ఏం జరిగింది, ఆమె ఎందుకు చనిపోయింది, కారణాలు ఏంటి, ఆమె వీళ్ళిద్దరిని ఎలా కన్విన్స్ చేసింది, దీంట్లో ఏమన్నా అనుమానాలు ఉన్నాయా, ఆమె మీద ఏదైనా ప్రెజర్ ఉందా, బ్లాక్మెయిల్ ఉందా, ఆమెకి వాళ్ళ బ్రదర్కి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి, చిరంజీవి రెడ్డికి ఈమె మధ్య ఇబ్బందులు ఉన్నట్టుగా, ఆర్థికపరమైన ప్రాబ్లమ్స్ ఉన్నట్టుగా కొన్ని వార్తలు వచ్చాయి. దానికి ఆయన కేసు కూడా వేస్తాను ఛానల్ మీద అంటున్నాడు. సో ఈ డౌట్లు అయితే ఇప్పటికి కూడా జనాలకి తీర్చలేదు. 10 రోజులకు ముందు సిఐ మాట్లాడుతూ ఒక ఛానల్లో మేము త్వరలోనే ప్రెస్ మీట్ పెడతాం, మాకు ఇంకా ఫోరెన్సిక్ నుంచి రాలేదు రిపోర్ట్ అన్నాడు. ఫోరెన్సిక్ కూడా విచిత్రంగా ఉంది. ఎందుకంటే ఆమె దగ్గర ఏమున్నాయి, ఒక ల్యాప్టాప్, ఒక సెల్ ఫోన్. ఈ ల్యాప్టాప్ సెల్ ఫోను నాలాంటోడుకు నీలాంటోడికి ఇచ్చిన దాంట్లో ఏమేమి ఉందో మనం చెప్పగలుగుతాం. దానికి పెద్ద ఇది అవసరం లేదు. ఇవాళ చాలా ఎక్స్పర్టైజ్, ఎక్కడ చూసినా వీధుల్లో కూడా పెట్టుకొని షాపులు పెట్టుకున్నారు. నీ ఫోను మనకి ఇది మర్చిపోయినా కూడా, పాస్వర్డ్ మర్చిపోయినా వాళ్ళు నిమిషాల్లో క్లియర్ చేసి ఇస్తారు. అట్లాగే రికవరీ అనేది కూడా ఈజీ అనమాట. ఇవాళ రికవరీ సాఫ్ట్వేర్లు ఉంటాయి, డేటా డిలీట్ అయింది కూడా చేస్తారు. అలాంటిది ఫోరెన్సిక్ ఎందుకు చేయలేదు ఇప్పటి వరకు? రెండోది, పోలీసులు ఎందుకు కనీసం ఫోరెన్సిక్ చేసిందా లేదా పక్కన పెడితే, వీళ్ళు కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టి పబ్లిక్కి ఇప్పటి వరకు మా విచారణలో కనీసం ఇది కాదు అనేది తేలింది అంటే, ఈమెకి ఎవరు బ్లాక్మెయిల్ చేయలేదు, ఆర్థిక సమస్యలు లేవు, వీళ్ళ బ్రదర్తో ఎటువంటి సమస్యలు లేవు అనేదన్నా చెప్పాలి కదా. కనీసం వాళ్ళ ఎంత ప్రజల్లో ఇంత ఇది వచ్చినప్పుడు, ప్రజలందరూ ఇష్యూ మీద చలించిపోతున్నప్పుడు, అనేక అనుమానాలు ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు, మీడియా తమకు తోచిన విధంగా దీని మీద ఒక కథనాన్ని ప్రసారం చేస్తున్నప్పుడు పోలీసుల బాధ్యత ఏంటి? కనీసం వచ్చి ఇప్పటివరకు మా ఎంక్వైరీ ఇది జరిగింది, ఆలస్యం ఎందుకు అవుతుంది అని చెప్పాల్సిన బాధ్యత ఉంది. కనీసం ఒక ప్రెస్ నోటు డీటెయిల్గా రిలీజ్ చేయాలి. కానీ వాళ్ళు ఇప్పటివరకు ఏమీ చెప్పలేదు. అంటే పోలీసుల మీద ఏమన్నా ప్రెజర్ ఉందా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. దీన్ని మెల్లగా నీరుగార్చేస్తారా? మన ప్రొద్దుటూరులో గండికోట వైష్ణవ్ అనుకుంటా అమ్మాయి పేరు, ఆ అమ్మాయి హత్యని ఇప్పటివరకు వాళ్ళు కూడా తేల్చలేదు. రోజుకు ఒక కథ నడిచింది 15 days వరకు, ఆ తర్వాత సైలెన్స్ అయిపోయింది. సో ఇలాగ కొన్ని ఏంటంటే మెల్లగా సైలెంట్గా ఉండిపోతే జనం మర్చిపోతారు కాబట్టి దీన్ని అలాగా కోల్డ్ స్టోరేజ్లో పడేయచ్చు. ఇలాంటి ఒక టాక్టిక్స్ పోలీస్ డిపార్ట్మెంట్లు కొన్ని కేసుల్లో చేస్తారు. వాళ్ళ మీద ప్రెజర్ ఉంటుంది, ఏదో ఒక రకంగా పొలిటికల్ ప్రెజరు ఏదో ఒకటి ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కొద్ది రోజులు ఈ డ్రామా అంతా నడిపిస్తారు. దాని తర్వాత దాని గురించి మర్చిపోతారు ప్రజలు కాబట్టి వాళ్ళు కూడా చెప్పరు, ఎప్పటికీ చెప్పరు. ఇప్పుడు గండికోట ఇది తేల్చి ఇప్పటి వరకు చెప్పలేదు. అలాగా చాలా కేసులు ఉన్నాయి. అలాగా ఈ కేసు కూడా పక్కన పడేసి మెల్లగా ఇది చెప్పి లీకేజ్ మాత్రం చేశారు. ఆమె డిప్రెషన్తోనే చనిపోయిందని. డిప్రెషన్కి కూడా కారణాలు ఉంటాయి. ఎందుకంటే ఇది పబ్లిక్ అవేర్నెస్ కూడా క్రియేట్ చేయొచ్చు దీనివల్ల. ఎందుకంటే చాలామందికి ఇవాళ వర్క్ ప్రెజర్ ఉంది, ఇంట్లో ప్రెజర్ ఉంది. ముఖ్యంగా ఒంటరి స్త్రీలకి, సింగిల్ ఉమెన్ అంటారు, సింగిల్ మదర్స్, వీళ్ళ ఇప్పుడు ఈ భర్త ఎక్కడో ఉన్నాడు, ఈమెకి సపోర్ట్ సిస్టమ్ ఏమీ లేదు, ఈమెకి ప్రెజర్, ఒకవేళ ఆఫీస్లో ప్రెజర్ ఉండొచ్చు, ఆర్థికంగా ఆమె మా అమ్మ చెప్పిన వీడియోలు చూస్తే ఆమె పొలం 1 ఎకరానే ఉంది అని బాధపడుతూ ఉండేది, కంపేర్ చేసుకుంటూ ఉండేది, ఇవన్నీ చెప్తున్నారు. అంటే ఈ మధ్యకాలంలో ఆస్తులు ఎంత ఉన్నా కూడా తృప్తి లేని మనుషులు చాలామంది ఉంటారు. వాళ్ళకి ఆస్తులు ఉన్నా కానీ కంపేర్ చేసుకొని మనకేం ఆస్తులు లేవు, 10 కోట్లు ఉంటుందో వాళ్ళకి ఆస్తులు, కానీ
100 కోట్ల ఆస్తుల్లో వాళ్ళతో కంపేర్ చేసుకొని మనకు 10 కోట్లే ఉంది, దీంట్లో ఈ పిల్లలు ఎలా బతుకుతారు, ఇవే ఆందోళన పడుతుండే వాళ్ళని మనం చూస్తుంటాం. సో ఈ కేసుని పెట్టుకొని అసలు డిప్రెషన్ ఎందుకు వస్తుంది, డిప్రెషన్ వస్తే దాన్ని ఎలా డీల్ చేయాలి, ఇలాంటివి ఎడ్యుకేట్ చేసేదానికి కూడా స్కోప్ ఉంది. సో ఎప్పుడైనా కూడా జనరల్గా మాట్లాడడం కంటే ఒక పర్టికులర్ కేసుని తీసుకొని దాన్ని బేస్ చేసుకొని ఎడ్యుకేట్ చేయగలిగితే అవేర్నెస్ అనేది క్రియేట్ అవుతుంది. దీని నుంచి నేర్చుకునేదానికి జనాలకి, అంటే మనం కూడా ఎట్లా ఉండాలి, ప్రాణం కంటే ఇవేమి గొప్పవి ఏం కాదు, ప్రాణం ఇంపార్టెంట్ అనేది చేసుకో. ఇప్పుడు ఆమెకు ప్రెజర్ ఉందనుకో, అక్కడ రిజైన్ చేస్తే రావచ్చు, ఆఫీస్లో ప్రెజర్ ఉంది, రిజైన్ చేసి ఆమెకేమి ఇమ్మీడియట్గా ఆర్థిక సమస్యలు ఏమి లేవు, రిజైన్ చేసి వచ్చి ఉండొచ్చు. భర్త దూరంలో ఉన్నాడు, ఆయన మంచివాడే కావచ్చు, కానీ ఈమె గురించి ఆయన పట్టించుకున్నాడా, అసలు ఆయన నాకేమి తెలియదు అంటున్నాడు. మరి తెలియకుండా ఒక భార్యలో డిప్రెషన్ వస్తూ ఉంటే పక్కన వాళ్ళకి తెలియకుండా ఉండదు. వాళ్ళ అమ్మంటే కొంత రూరల్ దీంట్లో ఉంది, ఆమెకి అర్థం కాకపోవచ్చు ఈమె మైండ్లో ఏం జరుగుతుందో. కానీ ఖచ్చితంగా కొలీగ్స్కో భర్తకో క్లోజ్గా ఉంటే తెలుస్తుంది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలియకుండా, ఇప్పుడు నువ్వు డిప్రెషన్గా రోజు ఆఫీస్కి వస్తుంటే నేను కనిపెట్టలేకుండా ఉండే పరిస్థితి ఏమి ఉండదు. సో ఎందుకంటే జాబ్ నువ్వు సరిగ్గా చేయలేవు. సో అలాగే ఈమెకు డిప్రెషన్ ఉంటే ఒక టీమ్ లీడర్గా ఎలా ఫంక్షన్ అయింది, ఇలాగ అనేక అనుమానాలు ఉన్నప్పుడు పోలీసులు అనుమానాన్ని నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే దీన్ని బేస్ చేసుకున్న ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. అవేమి చేయకుండా వాళ్ళు ఎస్కేప్ ఎందుకు అవుతున్నారు, డ్రాగాన్ ఎందుకు చేస్తున్నారు అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. థ్యాంక్ యూ సో మచ్.